ప్రైజ్ లాడన్నా. ప్రైజ్ లాడన్నా. మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఇటు కృపకాయ దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ మధ్య ఒక 3 ప్రశ్నలు పెట్టాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ నుంచి మాకు మంచి వివరణ కావాలని ఈ 3 ప్రశ్నలు కోరుకుంటున్నాం. మొట్టమొదటిగా, మనుష్య కుమారుడు అంటే ఏమిటి? రెండవదిగా, దేవుని కుమారుడు అంటే ఏమిటి? మూడవదిగా, దావీదు కుమారుడు అంటే ఏమిటి? దీని గురించి బైబిల్లో నుంచి మాకు మంచి వివరణ కావాలని కోరుకుంటున్నామన్నా. తప్పకుండా నాని. ప్రతి ఒక్కరూ నువ్వు అడిగిన ఈ 3 మాటలు బైబిల్ చదివే ప్రతి ఒక్కడికి సుపరిచితమైన పదాలు ఇవి. ఎందుకంటే మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు అని మనం నిత్యం చదివే ఉంటాము. అనేక చోట్ల అనేకులు బోధించే ఉంటారు. కానీ ఈ 3టికి కూడా చాలా వ్యత్యాసమైన అర్థాలు ఉన్నాయని మనం ఈరోజు చూద్దాము. అంతకంటే ముందు అసలు కుమారుడు అంటే ఎవరు అని బైబిల్ చెప్తుందంటే, కుమారుడు అంటే ఏం లేదు. కుమారుడు అంటే ఒక సంతతి నుంచి కానీ, లేకపోతే ఒక వంశావళి నుంచి కానీ, లేకపోతే ఒక వ్యక్తి నుంచి కానీ, ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చినప్పుడు, లేకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడు అతనిని కుమారుడు అని అనడం బైబిల్ ప్రకారం మనం చూస్తాం. కాబట్టి నువ్వు మొదట అడిగినట్టు మనుష్య కుమారుడు అంటే ఎవరు అని అడిగావు. మనుష్య కుమారుడన్నా, దావీదు కుమారుడన్నా, లేకపోతే దేవుని కుమారుడన్నా, ఈ 3 ఒక వ్యక్తికి సంబంధించిన పదాలే. ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని బైబిల్లో మనుష్య కుమారుడుగా 82 సార్లు ఇంచుమించు సంబోధించడం జరిగింది. అంటే ఎక్కువ సార్లు యేసుక్రీస్తు తను తాను మనుష్య కుమారుడుగానే రెఫర్ చేసుకున్నాడు. ఓకే. అలాగే దేవుని కుమారుడు, అలాగే దావీదు కుమారుడు. మనుష్య కుమారుడు అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, దేవుడు అయ్యుండి ఆయన మనవలే మనిషిలాగా ఈ లోకానికి స్త్రీ యందు పుట్టాడు. ఓకే. కాబట్టి స్త్రీ సంతానంగా పుట్టిన ఈ వ్యక్తిని మనిషి అన్నారు. కాబట్టి మనిషి అనడం ఒక వ్యక్తి అయితే, మనుష్య కుమారుడు అని ఎందుకు అన్నారంటే, మనిషి అంటే ఆదాం కూడా మనిషే, కానీ ఆయన ఎవరి నుంచి రాలేదు. ఓకే. కాబట్టి మనం ఆ డౌట్ కూడా క్లారిఫై చేసుకోవడం కోసం స్త్రీ సంతానముగా, స్త్రీ నుంచి పుట్టాడు. మన గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువునాని. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు అంటే మనుషులకు ఇచ్చారు. కాబట్టి ఈయన కూడా స్త్రీ యందు పుట్టి, అంటే దేవుడైనప్పటికీ కూడా ఆయన స్త్రీ యందు పుట్టి మనలాగా ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రమునకు లోనైన వాడయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే, ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయానో దేవుడు అది చేసి చూపించాడు అని మనకు చెప్పాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి ఆయన విధేయత కలిగి జీవించాడు. అలాగే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువునాను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మనం ఇక్కడ గమనిస్తే దేవుడికి మరణం లేదు, కానీ ఆయన మనందరి పాపముల నిమిత్తం మరణించాలి. మరణము ఎవరికి ఉంటుందంటే మనుషులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన మన నిమిత్తము మరణించడానికి దేవాతి దేవుడు అయ్యుండి కూడా మనుషుడుగా పుట్టాడు. మనుషుడుగా చనిపోయేంతగా ఆయన ఈ లోకంలో మనందరి కొరకు జీవించాడు. కాబట్టి మనుష్య కుమారుడు ఎవరంటే, దేవుడు మనిషిగా పుట్టి మనిషిగా మన వలె అన్ని విషయాల్లో మరి ఆయన ఇబ్బంది పడ్డాడు. మన వలె అన్ని విషయాల్లో మరి శ్రమించబడ్డాడు, శ్రమపడ్డాడు, ఎమోషన్స్గా ఫీల్ అయ్యాడు, నిద్రపోయాడు, తిన్నాడు, అనేక మంచి తిట్టించుకున్నాడు. అంటే ఒక మనిషికి ఏ విధంగా అయితే భూమి మీద జరుగుతుందో అన్ని విధాలుగా తను శోధించబడ్డాడు, అన్ని చేశాడు. చివరికి తను మనుష్య కుమారుడుగా మరణించాడు. కాబట్టి మనుష్య కుమారుడు అంటే ఎవరంటే, మనుషుడుగా పుట్టి మనుషుడుగా అన్ని విషయాల్లో ఇబ్బంది పడి, అన్ని విషయాల్లో ఇరుకున పడి, అన్ని విషయాల్లో ఓర్చుకొని, అన్ని విషయాల్లో మనవలే ఆయన శోధించబడి చివరికి మరణించాడు. మరణించగలిగిన వ్యక్తిగా ఈ లోకంలో పుట్టడమే మనుష్య కుమారుడు. అయితే మనకి ఆయనకి తేడా ఏంది అని కొంతమంది అడగచ్చు. ఎందుకంటే మనం కూడా స్త్రీకే పుట్టాము, మనం కూడా అన్ని విషయాల్లో ఇబ్బంది పడ్డాము, అన్ని విషయాల్లో శోధించబడ్డాము, అనేక విషయాల్లో హింసపడ్డాము.
చివరికి మనం కూడా చనిపోయాం. మరి యేసుక్రీస్తు మనుష్య కుమారుడే, మనము మనుష్య కుమారుడే, మనకి ఆయనకి తేడా ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం ఒకసారి చదువునాని. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనకి ఆయనకి తేడా ఏంటంటే మన వలె అన్ని విషయాలు ఆయన కూడా శోధించబడిన, మనమైతే పాపం చేశాము, ఆయన పాపము లేనివాడుగా ఉండి పాపరహితుడుగా మనందరి కొరకు మరణించాడు. దేవుడికి మరణం లేదు, కానీ ఆయన మరణించాలి కాబట్టి మనుష్య కుమారుడుగా ఈ లోకంలో పుట్టాడు, మనుష్య కుమారుడుగా ఈ లోకంలో శోధించబడి శ్రమ పడ్డాడు, మనుష్య కుమారుడుగా మనందరి నిమిత్తము మరణించాడు. కాబట్టి నువ్వు మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదివితే మనకి మనుష్య కుమారుడు ఏం చేశాడో అర్థమవుతుంది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చినని చెప్పెను. కాబట్టి మనుష్య కుమారుడు మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి మరణం లేదు, కానీ మనుష్య కుమారుడికి మరణం ఉంది. పాపం లేనివాడుగా ఆయన మనందరి నిమిత్తము మరణించాడు. ఇదే మనుష్య కుమారుడు. థ్యాంక్ యూ అన్న, మంచి మాట చెప్పారు, మంచి వివరణ ఇచ్చారు. రెండవదిగా దేవుని కుమారుడు అంటే ఏమిటి, దాని గురించి మాకు మంచి వివరణ కావాలి. తప్పకుండానని. దేవుని కుమారుడు అంటే ఇందాక మీకు చెప్పినట్టు ఆయన దేవుడు, ఇందాక మనం చెప్పాడు కుమారుడు అంటే ఎవరంటే ఒకరి నుంచి డిసెండెంట్గా వచ్చేవాడు, వంశావళి నుంచి కానీ, ఒక వ్యక్తి నుంచి కానీ, లేకపోతే వారసుడిగా. కాబట్టి దేవుని యొద్ద నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని నుంచి వచ్చిన ఆ వ్యక్తిని మనము దేవుని కుమారుడుగా అంటున్నాము. దేవుని కుమారుడు అంటే ఎవరో కాదు, దేవుని ఆత్మ ఈ లోకానికి వచ్చి శరీరము ధరించాడు. కాబట్టి పరలోకము నుంచి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడికి మొట్టమొదట ఆయనకి ఆది లేదు, రెండవది అంతము ఉండదు, ఆయనకి వంశావళి ఉండదు, ఆయన దినములకు ఆది ఉండదు, జీవితానికి అంతం ఉండదు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదివితే అసలు దేవుని కుమారుడు ఎలాంటి వాడు? అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడు ఎలాంటి వాడో మెల్కీసెదెకు గురించి చెప్తూ దేవుని కుమారుని గురించి డెఫినేషన్ మనకు బైబిల్ చెప్తుంది. ఆ దేవుని కుమారుడికి ఆది లేదు, దేవుని కుమారుడికి అంతము లేదు, దేవుని కుమారుడికి వంశావళి లేదు, దేవుని కుమారుడికి మరణం కూడా లేదనమాట. అంటే ఆది లేదు, అంతము లేదు, జీవితానికి ఆది లేదు, జీవనానికి అంతము లేదు, తల్లి లేరు, తండ్రి లేరు, వంశావళి లేదు. కానీ నువ్వు ఇందాక మనుష్య కుమారుడికి చూసినప్పుడు మనుష్య కుమారుడికి ఆది ఉంది, మనుష్య కుమారుడికి అంతం ఉంది, మనుష్య కుమారుడికి మరణం ఉంది, మనుష్య కుమారుడికి వంశావళి కూడా ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే మనకు అక్కడ మనుష్య కుమారుడికి వంశావళి ఉన్నట్టు కూడా మనకి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనుష్య కుమారుడికి ఆది ఉంది, మనుష్య కుమారుడికి అంతం ఉంది, మనుష్య కుమారుడికి తల్లి ఉంది, అలాగే మనుష్య కుమారుడికి వంశావళి కూడా ఉంది. కానీ దేవుని కుమారుడు అనబడిన ఆయనకి ఆది లేదు, అంతము లేదు, ఆయనకి వంశావళి లేదు, నిరంతరం ఆయన జీవించేవాడు. కాబట్టి ఆ దేవుని కుమారుడు గురించి మనం ఇంకొక విషయం చెప్పాలి అంటే దేవుని కుమారుడు ఎవరో కాదు, డైరెక్ట్గా దేవుని ఆత్మ ఈ లోకములో శరీరం ధరించి జీవించాడు. మనకు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరణ పొందిన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. కాబట్టి దేవుని కుమారుడికి ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని కుమారుడికి మరణం లేదు, కానీ యేసుక్రీస్తు ఈ లోకంలో మరణము పొంది మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడుగా తిరిగి లేచాడు. కాబట్టి మనం బాగా అర్థం చేసుకుంటే మనుష్య కుమారుడేమో మరణించాడు, దేవుని కుమారుడుగా తిరిగి లేచాడు. ఎందుకంటే దేవుని కుమారుడు అంటే డైరెక్ట్గా దేవుని ఆత్మ శరీరంతో మన మధ్య జీవించడమే. కాబట్టి దేవుని కుమారుడు పరిశుద్ధ ఆత్మను బట్టి ఆయన పునరుద్ధానుడై ప్రభావంతో నిరూపించబడింది. కాబట్టి దేవుని కుమారుడికి మనం గమనించినప్పుడు ఆయన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఎలా జీవించాడంటే ఈ భూమి మీద
దేవుని కుమారుడుగా ఆయన అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. దేవుని కుమారుడుగా ఆయన దేవుడు ఈ లోకములో దేవునికి ఏదైతే గుణగణాలు కలిగి ఉన్నాయో దేవుని కుమారుడు కూడా అదే గుణగణాలు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 చదువుదాన్ని. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుటను చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని. అనేక సూచక్రియలు ఆయన చేశాడు, రాయగలిగినంత యోహాను రాశాడు, ఇంకా చాలా రాశాడు, ఇంకా చాలా చేశాడు. కానీ ఈ గ్రంథం అందు నేను రాయలేదు కానీ చాలా రాశానని చెప్తున్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడెను. కాబట్టి దేవుని కుమారుడు ఎవరంటే దేవుడు ఏదైతే అద్భుతాలు చేస్తాడని మనం అనుకుంటామో అవన్నీ చేయగలిగిన వాడే దేవుని కుమారుడు. అంటే దేవుడే డైరెక్ట్గా మానవ రూపంలో ఆయన అద్భుతాలు చేసి తాను దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. ఆయన కలిగి ఉన్న పరిశుద్ధాత్మను బట్టి మనుషుడుగా మనకి మన ఆత్మ ఉంటుంది, దేవుని కుమారుడుగా ఆయనకి దేవుని ఆత్మ కలిగిన వాడు. కాబట్టి మనుష్యుడు మరణం ఉంటది, మనుష్య కుమారుడికి దేవుని కుమారుడికి మరణం ఉండదు. కాబట్టి మనం ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. చాలా క్లుప్తంగా వివరించారనా. మూడవదిగా దావీదు కుమారుడు అంటే ఏమిటి? దావీదు కుమారుడు అంటే మనం ఇందాక చెప్పినట్టు ఎవరైతే దావీదు వంశావళి నుంచి వచ్చాడో ఆయన దేవుడు అయ్యుండి కూడా మనుషుడుగా ఈ లోకంలో స్త్రీ అందు పుట్టి ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎవరి నుంచి వచ్చాడు బైబిల్ చెప్తుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడంటే మెస్సాయనిక్ ప్రాఫెసీ అంటాం. ఎందుకంటే మెస్సయ ఎవరంటే యూదుల రాజు, ఇశ్రాయేలును ఏలబోయే రాజు ఆయన. కాబట్టి ఆయన ఎవరిలో నుంచి వస్తాడంటే దావీదు వంశావళిలో నుంచి వస్తాడని అది ఒక వచనం ఉంది. 2 సమూయేలు 7:12 నుంచి మనం చదివినప్పుడు అక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అక్కడ నీ సంతానములో నుంచి ఒక వ్యక్తిని తీసుకొస్తాను, అతనికి నేను రాజ్యం ఇస్తాను, ఆ రాజ్యం నిత్యము ఉండే రాజ్యము, ఇంకా ఎప్పటికీ పడిపోని రాజ్యం అని చెప్పాడు. అది ఎవరి గురించి ప్రాఫెసీ అంటే మెస్సయ్య గురించి ప్రాఫెసీ. కాబట్టి దావీదు కుమారుడు అని ఎందుకు అన్నారంటే దావీదు వంశావళిలో నుంచి వచ్చి స్పిరిచువల్ ఇజ్రాయేల్ని ఏలేవాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకొని ఎవరైతే ఈ లోకంలో జీవించి చనిపోతారో ఫ్యూచర్లో వాళ్ళందరినీ మనందరికి రాజుగా ఆయన్ని మనల్ని ఏలతాడు. ఎందుకంటే ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజల్ని ఏలిన ఒక మంచి రాజు ఎవరంటే దావీదు. అలాగే ఈ సర్వ సృష్టిలో దేవుని ప్రజలందరినీ ఏలబోయే రాజు ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి దానిని గుర్తు చేయడానికి దావీదు వంశంలో నుంచి వచ్చిన ఈ వ్యక్తి భూలోకం నుంచి ఎటర్నిటీ దాకా నిత్యత్వం లాగా ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. ఎన్నటికీ ఇంకా అది ఎప్పటికీ ఆగిపోని రాజ్యము, ఎప్పటికీ నాశనం అవ్వని రాజ్యము. యుగ యుగాలు ఆయన యాకోబు సంతతిని అంటే ఇశ్రాయేలీల్ని అంటే దేవుని ఇశ్రాయేల్ని ఏలే రాజుగా ఆయన ఉంటాడు. కాబట్టి లూకాసు వార్తలో 1వ అధ్యాయము 31-32 వచనాలు చదివితే ఈ దావీదు కుమారుడు ఎవరో చెప్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 32-33. అవునని ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనము స్వతహాగా భూలోక సంబంధంగా దావీదు ఇశ్రాయేల్ దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ని ఏలాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దావీదు వంశంలో నుంచి వచ్చాడో ఇక నుంచి దేవుని ప్రజల్ని ఎవరైతే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అనబడుతుందో ఆ సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరిని దేవుని ఇశ్రాయేలు అంటుంది బైబిల్. వాళ్ళందరినీ ఆయన యుగ యుగాలు ఏల్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. కాబట్టి దావీదు కుమారుడు అంటే ఎవరో కాదు, ఆ దేవాతి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరూ దావీదు ఎలాగైతే తన ప్రజలను ఎంతో అద్భుతంగా ఏలాడో తన ప్రజల మధ్య ఒకరోజు యేసుక్రీస్తు కూడా దావీదులాగా మన మధ్య ఉండి యుగ యుగాలు మన వెళ్తాడు. కాబట్టి దావీదు రాజు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రాజుగా ఉన్నాడో స్పిరిచువల్ ఇజ్రాయేల్ అయిన మనందరికీ దేవుడు
మనందరికి కనిపించే విధంగా. ఓకే. అంటే ఆయన మన వలె అన్ని విషయాల్లో ఎలాగైతే ఈ లోకంలో మన మధ్య జీవించాడో, ఓకే. రేపు ఫ్యూచర్లో కూడా మనల్ని ఆయన మన కనిపించే దేవుడుగా ఉండి మనందరినీ దావీదులాగా ఎంత గొప్పగా ఏలాడో అది జ్ఞాపకం చేసుకో విధంగా మనల్ని ఏలబోతున్నాడు. యుగ యుగాలు ఆయన మనల్ని ఏలబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనుషు కుమారుడుగా అంటే స్త్రీకి పుట్టి మనుషుడుగా అన్ని విషయాల్లో శోధించబడి ఆయన మనందరి పాపముల కొరకు పాపం లేనివాడుగా మరణించాడు. కాబట్టి మనుషు కుమారుడికి జననం ఉంది, మనుషు కుమారుడికి మరణం ఉంది, మనుషు కుమారుడికి వంశావళి ఉంది, మనుషు కుమారుడికి పాపం లేదు. ఓ, మనం కూడా మనుషు కుమారులమే. కానీ మనకి యేసుక్రీస్తుకు తేడా ఏంటంటే ఆయన అన్ని విషయాల్లో మనం శోధించబడిన పాపం లేనివాడుగా ఉండి మనందరి కొరకు మరణించాడు. ఓకే. దేవుని కుమారుడికి ఆది లేదు, అంతం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు, ఆయనకి మరణము కూడా లేదు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు. ఆయనకుండే ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ, మనకుండే ఆత్మ మన ఆత్మ, యేసుక్రీస్తుకుండే ఆత్మ దేవుని ఆత్మ. కాబట్టి దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకములో జీవించి అనేకమైన అద్భుతాలు దేవుడు ఏదైతే చేయగలడో అవన్నీ చేశాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు మన హృదయ ఆంతర్యాలను ఎరిగిన దేవుడు. ఓకే. అలాగే కుమారుడుగా ఆయన మన హృదయ ఆంతర్యాలను ఎరిగిన వాడుగా ఈ లోకములో దేవుడు మన ముందు ప్రత్యక్షమై మన మధ్య నివసించిపోయినట్టు దేవుని కుమారుడుగా ఈ లోకంలో జీవించాడు. కాబట్టి దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటంటే దావీదు వంశావళిలో నుంచి మనందరినీ ఏలడానికి యుగయుగాలు ఆయన మనుషుడుగా వచ్చి ఓకే. మనుషుడుగా మరణించి దేవుని కుమారుడుగా తిరిగి లేచి దావీదు కుమారుడుగా మనందరినీ ఏలబోతున్నాడు. ఓకే. కాబట్టి మనుషు కుమారుడుగా పుట్టాడు, మనుషు కుమారుడుగా మరణించాడు, దేవుని కుమారుడుగా తిరిగి లేచి దావీదు కుమారుడుగా మనందరినీ ఏలబోతున్నాడు. కాబట్టి మనందరం గమనించాల్సింది దేవునికి ఉండే టైటిల్స్ అంటే యేసుక్రీస్తుకు ఉండే టైటిల్స్ 3. ఆ 3టికి చాలా ఆంతర్యంతో కూడిన అర్థము పరమార్థం ఉంది. కాబట్టి మనందరూ అది చదివేటప్పుడు మనుషు కుమారుడు అంటే మరణించగలిగిన వాడు, దేవుని కుమారుడు అంటే మరణాన్ని జయించేవాడు, దావీదు కుమారుడు అంటే మనల్ని ఏలేవాడు గుర్తు చేసుకుంటూ మనల్ని ఏలబోయేవాడు, దావీదులాగా ఏలబోవాడు మనల్ని యేసుక్రీస్తు. కాబట్టి మనందరము జ్ఞాపకం చేసుకోండి, మనం బైబిల్ చదివేటప్పుడు ప్రతి విషయము ప్రతి పొల్లు కూడా విలువైంది. కాబట్టి ఈరోజు అద్భుతంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు చాలా వందనాలు చెప్తున్నాను నాని. మీకు చాలా సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ నాని. చాలా వందనాలు. అసలు అద్భుతమైన వివరణ ఇచ్చారు. మీకు దేవుని పేరిట శుభాలు తెలియపరుచుకుంటున్నా. వందనాలు నాని. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి వందనాలు. చూస్తున్న ప్రేక్షకులకు మీ ప్రశ్నలు ఏదైనా ఉంటే జీసస్ వే మిషన్ క్రింద ఈ ఎపిసోడ్ చూస్తున్న మీకు ప్రశ్నలు మీరు టైప్ చేసి పంపించండి. అదేవిధంగా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి 2 నెంబర్లకి ప్రొఫెసర్ సునీల్ కుమార్ గారి నెంబర్కి అయితేనేమి నా నెంబర్కి అయితేనేమి మీరు కింద వాట్సాప్ మెసేజ్లు పెట్టండి. తదుపరి సెషన్లో మీరు పెట్టిన ప్రశ్నలకు ప్రొఫెసర్ సునీల్ గారి దగ్గర మనం వివరణ తీసుకుందాం. తప్పకుండా నాని. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. జీసస్ వే మిషన్ ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు.